హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు సింపుల్‌గా అరటికాయ పెరుగు పచ్చడి చూపిస్తానండి. వాటికి కావాల్సినవి మనం అరటికాయ ఉడకబెట్టుకున్నామండి. పసుపెత్తి మర్చిపోయాను. వాటిలోకి కావాల్సినవి పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఇవి ఇవి కలిపి మిక్సీ కొట్టుకోవాలండి. తర్వాత పెరుగు కలుపుకోవాలి. పోపు కావాల్సిన వీటిలోకి కొంచెం ధనియాలండి. ధనియాలు తాలింపులో వేసుకోండి. శనగపప్పు, ఎండుమిర్చి, కచ్చమిర్చి దంచుకున్న ఎల్లిగడ్డ, కరివేపాకు. ఇంతేనండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి మిక్సీ కొట్టుకుందాం. ఇవి అంతగా కొట్టవసరం లేదండి మిక్సీ. ఊరి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ వేసుకున్నాక పెరుగు తాలింపు ఎలా వేయాలో చూపిస్తానండి. ఇట్లా చింతపండు వేసుకోవసరం లేదండి, ఎందుకంటే మనం పెరిగేస్తాం కాబట్టి. మిక్సీ కొట్టుకున్నాక చూద్దామండి. ఇలా కట్ చేసుకుని ఇట్లా నలిగినాట్లో మిక్సీ ఒక్కసారి తిప్పుకుందామండి. తర్వాత పెరుగు కలుపుకుందాం. ఇట్లా మనం అరటికాయ కాడ వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ కొట్టుకున్నాం కదండి. ఈ పెరుగు ఎంత కావాలో అంత, అంటే మనం కారాన్ని సరిపడా, ఉప్పు సరిపడా ఎంత కావాలంటే అంత. నేను వేసిన క్వాలిటీకి అయితే సరిపోద్దండి. ఇది మంచిగా కలపాలి. కెమెరా పట్టుకోవడానికి లేదు, కలిపినాక చూపిస్తానండి. ఇట్లా కలుపుకున్నామండి. ఇప్పుడు పోపు తాలింపు వేసుకుని దీంట్లో వేసుకుందాం. నేచురల్గా పచ్చడి తాలింపు వేయనండి, కానీ దీంట్లో పచ్చడి తాలింపు వేస్తేనే బాగుంటుంది. అందుకని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకండి. ధనియాలు మాడిపోతాయి, అందుకే తొందరగా లాస్ట్లో వేద్దామండి ధనియాలు జీలకర్ర. మీ దగ్గర ఇంగ ఉంటే వేసుకోండి. నా దగ్గర నిండుకుంది, అందుకే నేను వేయట్లేదు. ఇంగ కూడా వేస్తే చాలా బాగుంటుంది. మంచిగా వేగనిద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎందుకంటే ధనియాలు తొందరగా మాడిపోతాయండి. ఎందుకంటే నేను కొంచెం ముందులు వేయించి పెట్టుకున్నాను, అందుకని లాస్ట్లో వేసాను. పసుపు కూడా అండి, పసుపు కూడా కొంచెం లాస్ట్లో వేసుకుందాం. ఇంకా అంతే. స్టవ్ కట్టేసినాక తాలింపు చేసుకుందామండి. చల్లారినాక వేసుకుందాం. ఇప్పుడు పోపు చల్లగా అయిపోయింది కదండి. మనము పోపులో ఇది వేయొద్దండి, ఇదే వద్ద. అంటే పెనం కొంచెం వేడిగా ఉందండి, అంతే. స్టవ్ కట్టేసేసుకున్నాం కదా, మళ్ళీ వెంటనే కరుగుబాల్లో తీసేసుకుందాం. సర్వ్ చేసి చూపిస్తానండి. ఇట్లా మనం చేసుకున్న అరటికాయ పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. రైసు, ఇడ్లీ, చపాతీ, అసలు గారెలోకి అయితే చెప్పవసరం లేదండి. అసలు గారెల కోసమే ఈ చట్నీ పుట్టిందేమో అన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది అసలు. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలుంటే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ప్లీజ్ అండి, నా ఛానల్ అందరూ ఫుల్గా చూడండి, మధ్యలో ఆపేయకండి, స్లిప్ చేయకండి. మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లో, చూడండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి మరి. బాయ్.